వెల్కమ్ టు లిల్లీ కిచెన్. ఈరోజు మనం బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చేసి నేర్చుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి కంపల్సరీగా కామెంట్ తెలియపరచండి. ఇప్పుడు మనం బీరకాయ తొక్కు పచ్చడి కోసం ఒక లేత బీరకాయ, నేతి బీరకాయలు అంటారు కదా, ఇట్లాంటివి విలేజెస్లో తోటల్లో చాలా బాగా మంచివి ఉంటాయండి. లేత బీరకాయ ఒకటి తీసుకొని చక్కగా అది మనం కట్ చేసి చూసుకోవాలన్నమాట. చేసే ముందు అది కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి కదా, అందుకని ముందుగానే మనం దాన్ని టేస్ట్ చేయాలన్నమాట. ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని చక్కగా పీలర్ తోటి తొక్కు తీసేసుకోవాలి. ఈ తొక్కుతోనే ఇప్పుడు మనం పచ్చడి చేస్తున్నాం, చట్నీ. ఇలా తొక్కు తీసేసుకున్న తర్వాత బీరకాయల నుంచి ఈ తొక్కు కొంచెంసేపు అట్లాగా ఆరనిచ్చేసి మనం పక్కన పెట్టేసుకొని ఈ తొక్కులో మనం తొక్కే కదా పడేస్తూ ఉంటాం, కానీ దీంట్లో చాలా విటమిన్స్ అవి ఉంటాయండి. చాలా మంచిది, ఒంటికి చలవ చేస్తుంది. ఇది చక్కగా తొక్కు చేసి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకున్నాను. ఎండుమిర్చి మనం ఎంత తురుము అయితే మనకుందో బీరకాయ తురుము, దానికి తగ్గట్టుగా మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి చక్కగా 2 సెకండ్స్లో వేగిపోతాయి, తొందరగానే ఫాస్ట్గా వేగిపోతాయి. ఇవి వేగిపోయిన తర్వాత ఈ మిరపకాయలు జారులోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం తురుము పెట్టుకున్న తొక్కు ఉంది కదా, బీరకాయ తొక్కు, ఆ తొక్కుని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చంతా అది ఈ బీరకాయ తొక్కులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాం కదా, దాంట్లో ఈ తొక్కు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరలా మనం 1 స్పూను ఆయిల్ వేసుకొని ఒక టమోటాను కట్ చేసి వేసుకొని దాన్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది బాగా మగ్గిపోవాలి. చక్కగా ఈ విధంగా వేయించేసుకొని దాన్ని మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి 2 మినిట్స్లో ఇది మగ్గిపోతుంది. మనం ఇలా మగ్గేసిన టమోటాని చక్కగా తీసి అది కూడా మనం జార్లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసేసానండి. ఈ జార్లో ఇప్పుడు మనం 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి ఒక 3-4 వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఆనియన్ కట్ చేసి వేస్తాను. చింతపండు కూడా కొంచెం వేస్తున్నాను. ఆనియన్ వచ్చేసి ఒకటి కట్ చేసి వేసేస్తున్నానండి. ఈ చక్కగా పలుకుగా మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా పలుకుగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇది మిక్సీ పట్టేసుకొని మనం దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. మిక్సీ పట్టేసాను చూడండి, పలుకుగా ఉంది. అక్కడక్కడ మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు అవి ఉన్నాయి కదా, చాలా బాగుంటుంది. ఈ సపరేట్గా తీసి పెట్టుకున్న ఈ చట్నీని ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము.